ప్రధాని మోదీ స్వరం మారింది. ఎప్పుడు నోరు తెరిస్తే బీజేపీ భావజాలం ప్రదర్శించే మోడీ నేడు ఎన్డీఏ అంటూ సంబోధిస్తున్నారు. ఎన్డీఏ భాగస్వామి పక్షాల సమావేశంలో పూర్తిగా మారిపోయిన మోడీ కనిపించారు. ముఖ్యంగా ఏపీ గురించే చర్చించారు. చంద్రబాబుతో పాటు పవన్ను ఆకాశానికి ఎత్తేశారు. ఏపీలో కూటమి గురించి ప్రస్తావిస్తూ పవన్ను తుఫానుతో పోల్చారు. ఇక చంద్రబాబును పక్కనే కూర్చోబెట్టి ఉల్లాసంగా గడిపారు. సరదాగా మాట్లాడారు, చెలోక్తులు విసురుకున్నారు. మోదీలో ఈ మార్పు చూసిన చంద్రబాబు తన స్టైల్లో అలుకుపోయారు. 2014లో సైతం తొలిసారిగా అధికారంలోకి వచ్చారు మోదీ. కానీ ఈ స్థాయిలో ఏపీ అవసరం ఏర్పడలేదు. సొంతంగా మెజారిటీ వచ్చింది గనుక వీరితో పనేంటి అనే రీతిలో వ్యవహరించారు. కానీ ఇప్పుడు కేంద్ర అవసరాలను తీర్చే స్థితికి ఏపీ చేరుకుంది. అందుకే ఏపీ గురించి మోదీ ప్రస్తావించక తప్పదు. పైగా ప్రత్యామ్నాయం లేదు. వైసీపీకి సీట్లు రాలేదు. వచ్చే మిత్రులు కనిపించడం లేదు. చంద్రబాబు బయటకు వెళ్తే తీసుకోవడానికి ఇండియా కూటమి సిద్ధంగా ఉంది. మరో దారి లేక ఏపీ మిత్రులనే నమ్ముకొని ప్రధాని మోదీ వారిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రధాని మోదీ ప్రవర్తన చూస్తుంటే ఏపీకి మంచి రోజులు వచ్చినట్లే కనిపిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం శ్రీనివాస్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 12వ తారీఖు 11:27 చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున ఎస్పీల పర్యవేక్షణలోనూ అదేవిధంగా ఉన్నత అధికారుల పర్యవేక్షణలో కూడా ఏర్పాట్లన్నీ కొనసాగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి సంబంధించి కొద్ది రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారాన్ని చేరుకోనున్నారు. అయితే ప్రమాణ స్వీకారంకి 4వసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు తెలిపేందుకు అదేవిధంగా ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉందో దాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుండే కాకుండా పక్క ఇతర రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు అభిమానులు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున ఈ సభాస్థలికి చేరుకుంటున్నారు. అయితే ఏర్పాట్లన్నీ కూడా చాలా పకడ్బందీగా ఉండే విధంగా పోలీస్ బందోబస్తుతో పాటు అన్ని ఏర్పాట్లు కూడా ప్రతి సెకండు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా నరేంద్ర మోడీ రానున్నటువంటి ఏదైతే ఈ ప్రమాణ స్వీకార సభ ఉందో దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో మనం అనుకున్నట్లుగానే అమరావతిలోనే ఉదండరాయనపాలెం ఏదైతే శంకుస్థాపన శిలాఫలకం వేశారో, భూమి పూజ చేశారో అమరావతి నిర్మాణానికి సెంటిమెంట్గా అక్కడి నుంచి ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పారు. అయితే టీడీపీ శ్రేణులు చాలా వరకు కూడా ప్రమాణ స్వీకారం అమరావతిలోనే అని చెప్పని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి ఒక స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో పరిశీలన చేసిన తర్వాత అనువైనటువంటి ప్రదేశంగా గన్నవరం ఎయిర్పోర్ట్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక సభా వేదికని మాత్రం సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి గత 3 రోజుల కిందటే ఆంధ్రప్రదేశ్కి ఏర్పాట్లకు సంబంధించినటువంటి మెటీరియల్ లారీల ద్వారా కూడా ఇక్కడికి రావటం ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. అయితే వాటినన్నిటి కూడా అమరావతిలో ఓ ప్రాంతంలో ఉంచారు. తర్వాత సభాస్థలి ఎక్కడ అనే దాని మీద డిసైడ్ అయిన తర్వాత ఈ పూర్తి స్థాయి ఇవన్నీ కూడా అక్కడికి పంపించేటువంటి పరిస్థితి. అయితే ఈ సభాస్థలి నిన్న సాయంత్రమే డిసైడ్ అయింది, నిన్న సాయంత్రమే ఫైనలైజ్ చేయడం అయింది. ఈ సభాస్థలి అంతా కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి అంటే వస్తున్నటువంటి అతిరథ మహారథులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ సభాస్థలికి చేరుకునే విధంగా కూడా ఏర్పాట్లు ఉండాలంటూ కూడా గన్నవరం ఎయిర్పోర్ట్కి అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ సభాస్థలాన్ని వేదిక సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఉన్నత అధికారులందరూ కూడా ఈ సభా వేదిక దగ్గర ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూర్చున్నటువంటి చైర్స్ కానీ ఆ వేదిక ఎంతమందితో ఆ వేదిక అలంకరింపబడాలి, అంతేవిధంగా వేదిక ఎంతమంది ఉండాలనే అంశాన్ని పరిశీలించడమే కాకుండా సభకు వస్తున్నటువంటి లక్షల కొలది ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చి వెళ్లేందుకు ట్రాఫిక్ ఇబ్బంది కావచ్చు, ఇతర అంశాలు వాహనాలు పార్కింగ్కి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో అక్కడ వేదికతో వచ్చి ఆ ప్రమాణ స్వీకారాన్ని తిలకించే వాళ్ళకు కూడా ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో చేస్తున్నారు. అయితే వీఐపీలకు వస్తున్నారు, వీవీఐపీలకు కూడా పూర్తి స్థాయిలో
భద్రతతో పాటు ఇతర అక్కడ యొక్క ఏర్పాట్లు కూడా అదే పక్కాగా ఉండే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి సభాస్థలిలో పూర్తిగా అన్ని ఏర్పాట్లకి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే 12వ తారీఖు 11:27 పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ప్రమాణ స్వీకారం జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్న అధికారులతో పాటు ఇటు పార్టీ శ్రేణులు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.